బుజ్జి నేను పటేల్ దగ్గరికి పోయి పైసలు అడగత్తా. అడగత్తు కానీ ఇట్లా కూర్చో. ఇగో పటేల్ను ఏడాది పైసలు మొత్తం ఇవ్వను, దబ్బన ఏమన్నా ఆపి సగం గిట్లు ఇవ్వగల. నిన్న పత్తికలో పోతే సరివాది నచ్చింది. వాళ్ళ అన్న బిడ్డకు 9 ఏళ్ళనట కాన్పు కాక. 9 ఏళ్ళ సంది కాన్పు కాలేదని ఇంకా ఉజ్రాకు ఎవరో మేడం మంచిగా వస్తుంది, ఆ మేడం దగ్గర చూసుకుంటే మంచిగా కాన్పు అవుతుందని ఆ వదినకి ఎవరో చెప్పిరట. వాళ్ళ అన్న బిడ్డను తీసుకొని పోయిందట. 4 నెలలు అవుతుందట చూపించబట్టి. పోయిన నెలలనే నెల తప్పిందట. దవాఖానలకు పోయినాక మంచిగా అయిందని నిన్న వదిన చెప్తుంది. మనకు లగ్గమై 4-5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు కాన్పు లేదా. దవాఖానలో చూసుకున్నామంటే పైసలు లేకపోయే. నీ జీతం పైసలు వస్తేనే చూసుకున్నాడు అని ఏడాది బట్టి ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఆ పైసలు తెచ్చినాం అనుకో, ఆ పైసలు పట్టుకొని పోయి దవాఖానలో చూసుకున్నాం. అట్నే ఆడీడ బదులు తెచ్చిన పైసలు కూడా ఉన్నాయి, అవి కూడా అప్పులు కట్టాలి. ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి వచ్చి అడుగుతా అంటే వాళ్ళకి చెప్పలేకపోతున్నా. నేనంటే కైకిలి కూలి చేసి ఇంట్లోకి వెళ్ళిస్తున్నా కానీ ఆ జీతం పైసలు వస్తేనే మనం ఇప్పుడు దవాఖానకు పోవచ్చు, వాళ్ళ వీళ్ళకి ఇచ్చేటి ఇవ్వచ్చు. నువ్వు ఇట్నే ఎడ్డోని లెక్క ఆయన వచ్చే సంవత్సరం ఇస్తా, 6 నెలల పైసలు ఇస్తా, కొన్ని ఇచ్చి కొన్ని ఆపుతా అని ఇట్లా అంటే నువ్వు ఈయనకు. పటేల్ దగ్గర మొత్తం అడక్కరా, సరేనా? సరే అడగత్తా, నాకైతే ఉండదా అని. కానీ మళ్ళా వాళ్ళ వీళ్ళే కట్టేటి ఉన్నాయి కదా. వాళ్ళకి వీళ్ళకి కొన్ని కడదాం, కొన్ని ఆపుదాం. వాళ్ళని ఎట్ను అట్లా బతిలాడదాం. కొన్ని పైసలు పట్టుకొని దవాఖాన పోతే మేడం ఏమంటుందో ఇందాం. ఇట్నే చూసుకుంటుంటా అంటే మళ్ళీ బాగా రోజులైతే కాన్పు కాదయ్యా. నీకేమో ఏది తెలియదా, లోకం పోకటినేమో తెలియదా. ఎడ్డోనివి నువ్వైతివి, నేను ఎన్నిటికని చూసుకోవాలి చెప్పు. నా మాటిని. పటేల్ని అయితే మొత్తం పైసలు ఇవ్వను. ఆ సరక్కకు పైసలు ఇవ్వాలి, మొన్న చిట్టికి పైసలు లేకపోతే వదినే ఇచ్చింది. వాళ్ళ వీళ్ళకి కూడా బయట తెచ్చినవి ఉన్నాయి, అవన్నీ కట్టాలి, సరేనా? సరే నేను దవాఖానలోకి పోతే పైసలు బాగా అవుతాయట, మనతో అవుతుందా? నెలకు చూంచానంటే సంవత్సరం నుంచి పైసలు రాక, ఇప్పుడు వాళ్ళకు ఇళ్ళకి ఇచ్చేదానికే పైసలు సరిపోతాయి. నెల ఏడవ చూస్తావు నువ్వు చెప్పు. అబ్బా నేను పనికి పోకుంటాను, మెల్లగా అట్లను ఇట్లను చేసి నెల చూసుకుంటా. ఫస్ట్ అయితే మేడం కాన్పు అయ్యే పరిస్థితి కనబడ్డదంటే ఎట్లనన్నా చేసి అది చేద్దాం కానీ ఇట్లనే చూసుకుంటుంటే అది కాదు. నువ్వు ఇట్లా చెయ్యకు, సరేనా? నా మాటిని. పటేల్ను మొత్తం అడక్కరా. సరే వాళ్ళకి అప్పులు ఎట్లానే కడదాం కానీ నువ్వు ఇట్లా ఎడ్డి లెక్కలు ఉండి ఆయన ఇయ్య పోరా మళ్ళీ వచ్చే నెలలు ఇస్తా అది అంటే నువ్వు అది కాకు. సరే నేను మొత్తం అడకత్తది, నువ్వేం బాధపడకు. కాగితం లెక్క అన్ని ఉన్నాయి కదా. ఉన్నాయి, నాకు తెలియదా? గంతేట్టున్నా నేను. సరే అడకత్తది, తొందరరా. తొందర. దేవుడా, గింత అమాయకుల్ని ఎట్లా చేస్తున్నావయ్యా, నేను ఏం చేయాలి? ఉన్నావా ఉన్నావా? మొన్నటి పైసలు ఇవ్వయ్యా. అబ్బా పైసలు ఇస్తావా అవి? అబ్బా ఇవాళ అన్నకు జీతం పడుతుంది అబ్బా, వచ్చినాక ఆ పైసలు రాగానే నీకు ఇస్తా అని చెప్తాను. అదే కానీ నేను కట్టం చేసుకుంటే బతికేదాన్నైనా నాకు ఇయ్యరా? నాకు ఎట్లా వెళ్తుంది? అబ్బా ఆగిన దాన్ని ఆగినవు కదా. ఏంటి వాళ్ళని ఆగుతారు? ఇవాళ ఒక్కనాడు జీతం పైసలు రాగానే రోజు ఒక్కరోజే అంటాను. ఓకే, ఎన్ని రోజులు ఆకుంటూ పోవాలా నేను? ఇవాళ నన్ను తిడతలేరా నేను తెచ్చిన కాడ? నీకెరికే కదా, ఏవి ఉన్నాక జీతం పైసలు వస్తేనే కదా నాకు. నేను కైకిలుగులు చేసిన ఇంట్లోకి వెళ్ళుడు అటు ఇటే. ప్రతిసారి నేను వచ్చినప్పుడు అలాగట్నే చెప్తాను, ఇక జీతం పైసలు పడితే ఇస్తా, జీతం పైసలు పడితే ఇస్తా అని అంటాను. అత్తానా పోతానా. ఆ పటేలు 15 రోజులు దాటిందబ్బా, ఇత్తా అనబట్టి. నేను చిట్టి కట్టుకోవద్దా? చిట్టి కట్టుకోవాలి, నాకు ఇంట్లోకి వెళ్ళాలి, నేను పనికి పోతేనే బతికేదన్నా. ఎట్లా అబ్బా ఎరికే? అయ్యో జర ఒక్కరోజు ఒక్కటి రాదు. ఇప్పుడు ఒక్కరోజు కానీ అంటే ఒక్కరోజు చూసుకుంటే నాకు ఇంట్లో ఏం వెళ్ళకుంటుంటుంది. ఇలా పొద్దుకంగా అన్న 4 గంటల వరకు వస్తాడో మరి మధ్యాహ్నం వరకు వస్తాడో, పోయి అడకత్తన నీకు ఇవ్వరు దాకా ఇప్పుడే అటు వేయండు, నువ్వు ఇటు వచ్చినావు. ఇక అన్న పేరు చెప్తాను, నువ్వు అన్నది ఎత్తాడు అంటాను. అన్నది ఎత్తలేడు, అది లేదు ఇది లేదు, ఇస్తలేరు. అందరూ గిట్నే అబ్బా, అందరూ అదే అంటారు కానీ ఉన్నాక నాకేమన్నా సంబరం అది దాచుకుంటున్నా.
ఇవాళ ఇస్తేనే మళ్ళీ ఎన్నడో నక్కరు ఉన్నాయి వదిన అంటే మళ్ళీ ఇస్తావు. నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. నువ్వు ఊకుకి ఇంటికి వస్తా అంటే నాకే అంత ఏం మంచిగా అనిపిస్తలేదు. నాకు ఊకే అంటలేరా వాళ్ళ ఇంటికి పోతుంది, పైసలు ఇస్తలేరు వాళ్ళకి ఇవరికి అప్పు ఉండే ఎట్లా ఇచ్చిందని అని అంటలేరా? అప్పుంటే వదిన అయ్యో నేనేమన్నా ఇల్లమ్ముడు పోయిందా పేరమ్ముడు పోయిందా ఇల్లు లేదా నాకేం లేదా గట్ల మంది అవ్వ గదే పని. ఏమన్నా అంటే ఆయన ఎడ్డోడు ఏం చేసి కడుతుంది ఏం చేసి ఇస్తుంది అని ఇట్లా మాట్లాడతారు. అదే అటు ఇటు ఆయన కట్టని చేయబట్టే ఆ పైసలు వస్తే నేను కట్టనా? ఇంతగానం మంది నా మీద ఆడిపోసుకుంటారు వదిన, నేనేం చేయాలి? ఒక్కరోజు ఆగిందని వాగినాం ఆయన రాగానే మధ్యాహ్నం వరకు నీకు పైసలు. ఒక్కరోజు అని అంటే ఇట్నే గడుచుకుంటూ పోతుంది. ఊకే ఇట్లనే చెప్తారు మీరు, ఇట్లనే చెప్తారు. నేను ఎన్ని రోజులని ఆగాల, ఎన్ని రోజులు మీ ఇంటి చుట్టూ తిరగాల నేను చెప్పు. అబ్బా వదిన అయ్యో ఎందుకు గంతగానం అది కాబట్టి సీరియస్ అయినా కాదు మరి. ఇప్పుడు మీరు గిన్ని రోజుల బట్టి ఇవ్వకుంటే నాకు కోపం రాదా? అబ్బా వదిన వచ్చారు ఓపిక పట్టు, నువ్వు గట్టిగా మాట్లాడుకు. ఇప్పటికే ఊళ్ళంతా వాళ్ళు వీళ్ళు కూడా తెచ్చిన అప్పులు ఆడనే ఉన్నాయి. ఊళ్ళ విషయం నాకు చెప్పకు. ఊళ్ళ విషయంతో నాకు అవసరం లేదు. నాకు ఇప్పుడు అర్జెంట్ ఉన్నా, నాకు పైసలు కావాలి. నాకు నేను ఎన్ని రోజులని తిరగాలో చెప్పు. ఇప్పుడు ఏమన్నా అంటే అన్న లేడని అంటాను, ఏమన్నా అంటే అన్న వచ్చినాక ఇస్తానని అంటాను. చెప్పి నా తలకే పోతాను, తిరిగి నా కాళ్ళు అరుగుతానే, నా చెప్పులు అరుగుతానే. ఎందుకు ఇట్లా చేస్తానో నేను నీ ముఖం చూసి ఊకుంటానా? నేను ఇంకోళ్ళు అయితే అసలు ఊకోకపోరు. ఇంత నొల్లి పెడతాంటే కూడా మీరు ఇట్లా చేస్తారు ఎందుకు? నేను సాయంత్రం ఇక మీరు ఇవ్వకుంటే మాత్రం నేను ఇక పిలిపిస్తాను. నేను మీరు ఏం చేస్తారో చేయరు. ఇక పటేల నమస్తే. గల్లకేసి పైసలు ఇస్తాను పటేల. నీ లెక్క నవ్వుతున్నారా వారి? చూడు పటేల కొంచెం అర్జెంట్ ఉన్నాయి. మంచిగా పటేల మంచిగా అయిపోయింది. ఇగో ఇది నువ్వు ఆగ్రహ తీసుకున్న అప్పు. ఇక నువ్వు నా దగ్గర చేస్తున్న జీతం పైసలు. ఇగో ఇది వడ్డీ. ఇవన్నీ పోను నువ్వే నాకు 10,000 వెళ్తావు. ఇక అదంతా పోనీ కానీ నాకు నువ్వు ఇచ్చేది లేదు, నేను నీకు ఇచ్చేది లేదు. అయ్యో పటేల నాకు రావా ఇప్పుడు పైసలు? అరే నీకు అర్థం కదా చెప్తే ఆడికాడికైనా నువ్వే నాకు 10,000 ఇచ్చేది. ఇంటికాడ మా భార్య చెప్పింది పైసలు పోగా మనకి ఇంకా పైసలు వస్తాయి, పటేల అడిగిన మన దాకానే పోదామన్నది. అది తయారై ఉండొచ్చు పటేల, మేము హాస్పిటల్ పోవాలి. నా పైసలు నాకు అరే నీకు చెప్తే అర్థం కదా, అయిపోయింది. నువ్వే నాకు 10,000 మా భార్య చెప్పింది పటేల, నాకు వస్తాయని చెప్పింది, అందుకని వచ్చిన. నాకు పైసలు వస్తాయట పటేల, నువ్వు ఈ మంచిగా పటేల, నువ్వు ఇట్లా అబద్ధం ఆడదు పటేల. నేను సంవత్సరం నుంచి జీతం ఉన్నా కదా పటేల. మంచిగానే వేసింది ఈ లెక్క. ఏమరా చెప్తే అర్థమైతే లేదా? లిప్తిరి వాడకావు నడు. కాదు చిన్న పటేల, నేను సంవత్సరం అయ్యే చేయబట్టి మీ పైసలు మీకు పోగా మళ్ళీ మాకు పైసలు వస్తానది మా భార్య చెప్పింది పటేల, అబద్ధం ఆడదు అది. పైసలు ఏమిలో నడరా చూడు పటేల సార్, నువ్వు లెక్కే మీ పైసలు నాకు వద్దు, అబద్ధం పటేల రావు అంతే. అది పటేల ఆడ అప్పులు కట్టాలి, దాగానే పోవాలి. ఈ పైసలు ఎప్పుడు వస్తాయని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా బదన. మీ దగ్గర నేను పాలేరున్నా, కట్టం చేసిన పైసలు లెక్క వేసింది యారా, గింత మంచిగా ఉన్నది యారా. నువ్వే మాకు 10,000 ఇవ్వాలి. జీతం ఉన్నప్పుడు మీరే అన్నారు పటేల, సంవత్సరం ఉంటే నీకు ఇన్ని పైసలు మిగిలితే నా అప్పు చేరుతుంది, మంచిగా ఉంటుంది రానంటే సరే పోనీ అప్పులు కట్టుకోవచ్చు, హాస్పిటల్లో చూసుకోవచ్చు అని మీ దగ్గర ఉన్న పటేల. బర్ర గడ్డి చూసిన, పెండ తీసిన పటేల, ఒడ్లు ఎక్కిన పటేల, అన్ని పనులు చేసిన పటేల, కట్టం చేసిన పటేల, అబద్ధాలు పటేల. నేను అబద్ధం ఆడతలేను. మేము అబద్ధం ఆడుతున్నాం రా. చూడు లెక్క చూడు, నువ్వే మాకు 10,000 వెళ్తావు. ఎక్కువ మాట్లాడుతున్నాయిరా. నడు. కాదు చిన్న పటేల, నడరా నడు. పటేల మాకు పైసలు నడు. పెద్దల మీద మాట్లాడుతున్నాయిరా. నడవాడు నీకు నడు నడు ఇంటి నడు. నిజంగానే నాకు లెక్కలు రావు, వాళ్ళు చెప్పిందే నిజం కావచ్చు. అయ్యో హట్టిగా పటేల్ దగ్గర మాట వేయింది. ఇప్పుడు ఎట్లా? పోయిన భార్యకనే చెప్తా. బుజ్జి బుజ్జి వచ్చినవా? ఇదే ఆ పైసలు
ఆ పైసలకి వెళ్ళి ఇక వదినకు 5,000 ఇవ్వాలి. ఆ మౌనికి వచ్చి పైసలు ఇయ్యి, ఇవాళ నువ్వు పైసలు ఇవ్వకపోతే 4 ఇట్లా పిలిపించి నీ ముఖం మీద అది చెప్పిస్తా ఇది చెప్పిస్తా నువ్వు బాగా మాట్లాడింది. పైసలు సగంగా మీద పెట్టుకొని పోయినట్టు ఏమో ఇద్దే ఆ పైసలు ఆమె మారేసేస్తా. పైసలు నా దగ్గర ఎక్కడి? ఆ పటేల్ దగ్గరికి పోయి పైసలు ఇవ్వంటే అప్పు తీసుకున్నావు కదా అని చెప్పేసి ఏవో లెక్కలు చేసిండు. ఆడికాని అన్నాడు. పైసలు మనకి రావాట. ఏంది అప్పు కిందకి ఏడాది నుంచి ఉన్న జీతం పైసలు మొత్తం కడిగేసుకున్నాడా? మనకి ఇచ్చిన పైసలున్ను మిత్తాట. ఆ మిత్తును ఇవి అసలాట మొత్తం లెక్క చేసిండు. లెక్క చేసి కదా ఆడికాని వల్ల సపరేట్గా వచ్చిన అని మాట్లాడతామైంది. అడ్డి మొక్క పడా ఆయన దగ్గర తీసుకున్న అప్పే పాటి అప్పు కిందకి ఎంత పడితే అంతే మిత్తి రాసుకొని ఆయనకు నచ్చినట్టు రాసుకుంటే అయిపోద్దా? అవి పైసలు అనుకున్నాడా పెంకాసులు అనుకున్నాడా? ఇచ్చిండు అయిపోయింది అని ఇంటికి వచ్చిన అడ్డి మొక్క వేసుకొని లెక్క చేసిండే. నీ లెక్క మీద మండు పోయ్యా. లెక్క ఎక్కడిది లెక్క? ఆ బుక్లా లెక్క చేసిరు. నీ మొక్కడికి ఇంకా లెక్క కూడా తెలుసు. నేను ఆడికన్నా రాతపూర్వకంగా మంచిగా రాసుకున్నవా లెక్క ఉన్నదా అని పోగానే అన్ని ఉన్నాయి అంటే అలా కొడుకుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి చేసిరే. వాళ్ళు కొడుకుంటే అందుకు మాట్లాడతారు నీ దిక్కు మాట్లాడతాడా? ఇప్పుడు నేను ఏడ పోవాలి ఏం చెయ్యాలి? అయితే నేను నిజంగానే కావచ్చని నేను అనుకున్నా. మరి నాకు తెలియదు. నాకు ఎక్కడ లెక్క తెలుసు చెప్పు. నువ్వన్నా రాకపోతేవి ఇంకా మొగోళ్ళ కాడికి నేనేమని రావాలి చెప్పు? నువ్వులేమ్మా గీత తెలివనే లేదా? ఏడాది నుంచి కట్టపడ్డావు ఎద్దోలే చేసి అప్పు కింద కట్టొచ్చిన పాలేరు తీసుకున్నాడు జీతం పైసలు అవి ఇవ్వని ఎట్లనో చెప్పబడింది. ఇప్పుడు నేను ఏడ రావాలి అంటే ఇప్పుడు మనకు అత్తయ్య పైసలు రామా ఆయనకి ఇచ్చేది ఏ పాట అప్పు అవి పోగా మనకు ఇంకో 40,000-50,000 తేలుతాయి. అవి అత్తనే వాళ్ళకి వీళ్ళకి గట్టి వచ్చిన పైసలతో దవాఖానకు పోదాం అనుకున్నా. గింత ఎండి పుట్టుబడి పుడుతుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? గది మాట్లాడ తెలివి లేదా నీకు? దవాఖానకు పోదాం అనుకుంటేవి ఇవరిదాకా మౌనికి వచ్చే ఆమె ఎట్లా పడితే అట్నే తిట్టే. ఇంటి చుట్టూ అప్పులే అయినాయి. బయటికి పోదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది. ఈ జీతం పైసలు వస్తాయేమో ఏడి అడగట్టి మెల్లగా దవాఖానకు పోదాం అనుకుంటే. నాకేం తెలుసు మరి? నాకు తెలియదు కదా. నువ్వు కాగితం రాయించుకోవా? రాయించుకున్న కాగితం కూడా ఉంటే నేను క్యాలెండర్ మీద కూడా డేట్ వేసిన ఏడాది పైసలు ఇవ్వాలన్నా అప్పు కిందికి పోతాయా? అయితే లెక్క చేసిండు. లెక్క చేసి పటేల్ నాకు అత్తయ్య అని చెప్పిన. అంటే నీకు రావురా గింతే మిత్రును అసలు మొత్తం అయిపోయినాయి అని అంటే లేదు పటేల్ అత్తయ్య కావచ్చు అని అంటే నీకేం తెలుసా నాకంటే ఎక్కువ తెలుసు అని అన్నాడు. అలా కొడుకు కూడా అన్నాడు. నీకు ఎట్లా కనిపిస్తాను? మేము అవదాలే కనిపిస్తానా? నువ్వు గో సపరేట్గా పో. నువ్వు ఉంటేనే ఉండు లేకపోతే లేదు అని అన్నాడు. అన్నాక నిజమే కావచ్చు నాకే వెనుక మరి నాకు తెలియదు. ఇక నిజమే కావచ్చు రెడ్డి ముఖం వేసుకొని వచ్చినావు కదా. పోదాంపా ఆ పటేల్కి గవన్ని పైసలు మనం ఎక్కడిచ్చేది ఉన్నదో ఎడ్డి మొక్క పోడా. నువ్వు మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ పోతే ఎక్కడిది నేను అడుగుతాపా. కాగితం ఉన్నది కదా ఆడ ఆయన ముందే అడుగుతాపా. నాడు నువ్వు ఇంట్లో అలా అండు కాదు ఇవ్వడానికి నాకు వచ్చే అంటే లొల్లి పెట్టిరు. మళ్ళీ పోతే మళ్ళీ లొల్లి పెడతారే. ఆ పటేల్ ఎటు పెడతాంటే సాగత్తదా ఆయనది? ఎవరన్నా తీసుకొని పోదాం మళ్ళీ ఏమని అంటారు వాళ్ళు. అరే తొవ్వంటే ఎవరైనా కనబడితే వాళ్ళు తీసుకొని పోతే పోదంతే. ఎటు కొడుక మేము పటేళ్ళ మాద సాగుతుంది అని అంటే నడుతుందా? ముద్దు కట్టం చేసినావు ఏడాది నుంచి అటుగానే ఎట్లా ఇడిచి పెడతావు? నువ్వు నడవు నేనున్నపా. నువ్వు పెట్టాను అయితే నేను కూడా ఎట్టుగానే అనుకుంటాను. మా పక్క అరే అర్థం దండాలు పటేలా మీరు మాకు ఇచ్చిన అప్పు పైసలు ఏ పాటి? వాటి కిందికి ఏడాది నుంచి వేసిన జీతం పైసలు మొత్తం కడిగేసుకున్నారట. ఏ పాటు ఉన్నది పటేలా మేము ఇచ్చే అప్పు మీకు? గా అప్పు కిందికి నువ్వు ఏడాది నుంచి వేసిన జీతం మొత్తం కడిగేస్తావా? చెప్పు చూసుకో. ఏమున్నాయి లెక్క అయితే నేను ఆ లెక్క చూస్తానని వచ్చిన. చూడే మంచిగా చూడు. పటేల్ మోసం చేయగల ఒకసారి చూడు. దొంగ లెక్క అంట. ఏంది లెక్క? ఏంది ఈ లెక్క? ఏం లెక్క అసలు? ఈ డేట్ ఏంది? కథ ఏంది? నువ్వు ఎంత మిత్తి రాసినావు పటేలా దీనికి? ఈ అప్పుకు నువ్వు గింత మిత్తి రాస్తావా? చెప్పు పటేలా ఇది నీకు న్యాయమేనా? మెల్ల మాట్లాడు. బాగా ఎక్కువ మాట్లాడతావు. నువ్వు మెల్లగా ఎట్లా మాట్లాడితే కడుపు మాసలుతుంది. నాకు 40,000-50,000 పైసలు వచ్చేది ఉన్నది. ఇవి కరెక్ట్ కాదు లెక్క. ఇది ఎక్కడ కరెక్ట్? నీకు తెలివి లేదు మన్ను లేదు. ఈ డేట్కు మనం అప్పు తీసుకున్నావా? ఈ డేట్కు తీసుకున్నావా? యాసంగి పసల మీద అంటే ఆ మెల్లగా చిన్నగా సంక్రాంతి పండుగ అప్పుడు 2వ నెల 1 నెల ఉండాలి. ఇది ఎన్నో నెల వేసినావు నువ్వు? చెప్పు పటేలా. అంటే మేము తప్పు రాసినామా? అవును ఇది తప్పే.
నువ్వు తప్పు రాసినావు. నా మొగడు ఎడ్డోడని చెప్పి నువ్వు ఇంకొక ఏడాది ముందే రాసినావు. మేము తీసుకున్న సంవత్సరం కూడా తప్పిది. కరెక్టే ఉన్నాయి. నీకు ఏం తప్పు కనబడుతుంది? నాకు తెలుసు ఏం తప్పు కనబడుతుంది? అప్పు తీసుకున్నాను నేను. అయినా మీరు బరాబరే ఉన్నది. నీకు మాకు చెల్లైపోయింది అంతే. మీరేమో మిత్తికి ఇద్దరు మాతో చెప్పింది అంతే. ఎట్లా మిత్తికి డబ్బులు వేసిరా? మిత్తి కాదు, మిత్తికి మిత్తి రాసిల్లు. తీసుకున్న అప్పు డేట్ కూడా తప్పు. ఈ సంతకం ఉంది కదా అలా అన్నాడు. సంతకం నువ్వే కదా పెట్టింది. ఆనాడు తీసుకురాని పెళ్ళ నీనాడు ఎట్లా తీసుకొచ్చినావురా? అన్నాడు సంతకం తీసుకొచ్చినావు నువ్వు దాన్ని ఇప్పుడు తీసుకొచ్చినావు. ఇట్లా ఎత్తేనే నాకు తిక్కలు ఎత్తది నానా. ఆ రోజు తీసుకొచ్చిండు. ఆ రోజు చెప్పలా ఈడు వద్దని చెప్పినప్పుడు మొద్దుగా తీసుకొచ్చి పెట్టినావు పనులే. పటేలా సంతకం నాదే. ఆ రోజు పెట్టేటప్పుడు తెల్ల కాగితం మీద పెట్టించుకున్నాడు పటేలా కొసకు. రావు తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకున్నాడు పటేల్ అని మనం నాతో చెప్పవా? ఏ కాగితం మీద పెట్టమంటే కాగితం మీద పెట్టుడేనా? తెలివి తక్కువేశమా? వాళ్ళకి ఇట్లా మోసం చేస్తారా? నాకే అవసరం ఉన్నప్పుడు ఎట్లా అడిగిండు, ఇప్పుడు ఎట్లా వచ్చిండు? అవు పటేలా మాకు అవసరం ఉన్నది, మేము అడిగినాము, మీ దగ్గర అడుక్కున్నాం. అవి ఓంగా కడిగేసుకోగా మిగిలిన పైసలు మాకు ఇవ్వాలి. కానీ ఎడ్డోని చూసి తెల్ల కాగితం మీద మీరు సంతకం పెట్టించుకొని డేటు ఏడాది కింద ఉన్న పైసల కోసం 3 ఏళ్ల కింద అప్పు తీసుకున్నట్టు పెట్టుడు. ఇది మీకు న్యాయమేనా చెప్పుర్రి? మేము ఉన్నోళ్ళమా? మేము కూడా చేసుకుంటే బతికేటోళ్ళం. నువ్వు ఇంతగానో అబద్ధం ఆడు. నీకు న్యాయమేనా చెప్పు? పటేలా నీ దండం పెడతా పటేలా. వాడు పని చేసిన ప్రకారమే మేము ఇష్టం. అక్కడికి ఇక్కడికి చెల్లైపోయింది అంతే. ఇగో అయ్యా నువ్వు అట్లా మాట్లాడకు. మేము చేసుకుంటే బతికేటోళ్ళం. పొద్దుకుంటే మాపుకుంటే పొద్దుకుంటుంది. ఇంక పైసలు వస్తేనే ఆడేడు అప్పులు కట్టుకొని ఇంత తిందామన్న ఆలోచన ఉండే. మీరు ఇప్పుడు అన్ని అబద్ధాలు ఆడితే ఏడవై బతుకుమంటావు, ఏడవై సావమంటే గుడ్డోలో కట్టం చేసినావు పటేలా. నీ దండం పెడతా, నన్ను మోసం చేయకూడదు పటేలా. అక్కడ అప్పులు వచ్చి ఇంటి మీద ఉన్నారు. ఇటు హాస్పిటల్కి పోవాలా పటేలా. మీరు చెప్పిన పనులలో నేను చేసిన. ఎండ లేదు, వాన లేదు, రాత్రి లేదు, పగలు లేదు. మీరు చెప్పినప్పుడల్లా చేసిన పని చేసినా కదా. అదే అవసరం ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. లేదు పటేలా, అవసరం అయిపోయింది కదా. అమ్మతో అబద్ధాలు పటేలా. నేను అబద్ధం ఆడేటోడు, నా పల్లె మీద ఒకటి నేను అబద్ధం ఆడేటోడు కాదు పటేలా. ఆ రోజు ఈ కాగితం మీరు తెల్లగా ఉండే పటేలా. తెల్లగా ఉంటే కొస్తా పెట్టుకున్నారు పటేలా. నీకు ఇక్కడ పెట్టినే వాళ్ళు రాయలేదు. ఇక్కడ సంతకం పెట్టమంటే సంతకం పెట్టి. ఎందుకంటే మన పటేల్ కదా, ఇట్లా మోసం చేయాలి అనుకున్నా. మోసం చేయరని నా మొగుడు మిమ్మల్ని నమ్మిండు. మిమ్మల్ని నమ్మితే మీరు ఎన్ని పోటు కొడతారా పటేలా చెప్పుర్రి? మా పైసలు పటేలా నా ఇవానంగా పటేలా అబద్ధం ఆడుతున్నా పటేలా. ఆ రోజు మీరు దీనిలో రాలే పటేలా. నా ఇవానంగా చెప్తున్నా పటేలా. అవసరం అయిపోయింది. ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతావు నువ్వు. అవసరం అయిపోయింది కదా. మీ పైసలు తీసుకొని మేము బిల్డింగ్లు కట్టుకుంటావా చెప్పుర్రి? అప్పుడు దండం పెట్టుకుని వచ్చిండు, ఇప్పుడు ఇట్లా వచ్చిండు. ఇంకేముంది? ఇప్పుడు కూడా మేము దండం పెడతాం పటేలా. నీ దండం కాలు మొక్కం పటేలా. దండం పెడతా పటేలా. అన్యాయం చేయకుండా పటేలా. ఏందిరా ఇది? మీకు దండం సంవత్సరం కష్టపడ్డా పటేలా. ఖర్చు పైసలు మాకు ఇర్రి. మా పైసలు తిని మీరు ఏం పూరపడరు. ఇది అన్యాయం ఇట్లా చేసుడు. ఏంది బాగా నోరులెత్తుంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మా దగ్గర పైసలు తీసుకున్నాడని వాళ్ళు లోపడేసి పొల్లు కొట్టిపిస్తా. ఊర్లో ₹1 కుట్టకుండా చేస్తా. ఇక్కడ పని దొరకకుండా చేస్తావన్నీ. మాతో పెట్టుకుంటే నీకు అన్నం కూడా దొరకకుండా చేస్తానరే పటేలా. టనగురు పటేలా నీ దండం అరే వీళ్ళిద్దరు నెలగొట్టి కంచాలి. నడు నడ్రా. అట్లా కాదు పటేలా. మా పైసలు తిని మీరేం పెద్దోళ్ళు అవుతారా? ఇట్లా చేసుడు మీకు న్యాయమేనా చెప్పుర్రి? ఇక మీకు పటేలా నేను నిజం మాట్లాడుతున్నా. అక్కడ సంతకం పెట్టేటప్పుడు ఒక రాజు కూడా ఉన్నాడు. ఆయన కూడా పిలుద్దాం పటేలా. ఆయన కూడా వస్తాను. రాని వచ్చినాక మాట్లాడదాం. ఏందిరా ఇది ఇల్లు ఇక్కడ? అని చెప్పినా కదా మళ్ళీ ఉంటాను. పటేలా చెప్తాను. నీ పైసలు తినటోళ్ళే కదా కనబడుతున్నా. ఆమె మేము భార్యతే బతకటోళ్ళు. మీరు అట్లా మాట్లాడదు పటేలా. మీరు ఇచ్చే పైసలతోనే ఇప్పుడు మేము దాకను కోదాం అనుకున్నాం. ఉండలేని అప్పులు కట్టుకోవాలనుకున్నాం. నీకు ఎందుకే ఇంత ఆరాటం? పిల్లలు జల్లలేరు, గొడ్రాలు దానా పోయే. పటేలా మీరు ఆ చనగురి పటేలా. మీరు ఎందుకు అట్లా మాట్లాడతారు పటేలా? అన్ని లేనిపోని మాటలు, బాధ పెట్టే మాటలు మాట్లాడతారు పటేలా. ఇన్ని రోజులు కట్టం చేసిన ఇదే నా మీరు నాకు ఇచ్చా మర్యాద పటేలా. ఏం లేనేనో కావచ్చు, కానీ మర్యాద ఉన్నాను, సిగ్గుమానం ఉన్నాను మేము. మీకు లేదు. ఎట్లా పటేలా మాట్లాడతా? ఈ సొంటలు వద్దరని చెప్పిన నేను అన్నాడే. సొంటలు పని కట్టుకోవద్దు. ఏడువకే పోయిన పైసలు ఎల్లగొట్టి కంచాలి. ఇక్కడ బాగా మాట్లాడతాడు. మీరు పుట్టగతులు లేకుండా పోతారు. రూపాయి కాదు గంటి పైసలు తిన్నారు. గొడ్రాలు అంటున్నావా నన్ను? మీకు న్యాయమే కాదు. మీరు నాశనం అయిపోతారు. మా సొమ్ము తిని ఏడువకే ఎవల పాపం వాళ్ళకే.
కట్టం చేసినావు. వాళ్ళు ఏమైనా పురపడతాడా తీ మనం మోసం చేస్తే. ఇగో బుజ్జి నువ్వేం బాధపడకే. ఏమన్నా అప్పు తీసుకుని అయినా నిన్ను హాస్పిటల్లో చూస్తా. నువ్వేం బాధపడకు. బాంచను కాదు దా వాళ్ళ నష్టం వాళ్ళ ఇద్దరు పాటు.